తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన భాగవతాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఉక్కిరిబిక్కిరైపోతుంది. అయితే అందరి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒకే విధంగా వ్యవహరించకపోవడం కూడా ఇప్పుడు తాజాగా చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఒక ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. ఆయన స్వయంగా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒకటి ట్వీట్ చేశారు. గతంలో అసలు రాష్ట్రంలో డోస్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు, కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అన్నవి పూర్తిగా నిర్మూలన అయిపోతాయంటూ స్వయంగా ఆయనే ప్రచారం చేశారు, ట్వీట్ చేశారు. అలాంటి పుట్ట మహేష్ యాదవ్ ఈరోజు హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. అయితే తొలుత ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నెటిజన్లు లేదు మిగిలిన వాళ్ళకు పాజిటివ్గా వచ్చింది, పుట్ట మహేష్ మాత్రం నెగిటివ్ వచ్చిందంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ పోలీసులు స్వయంగా పుట్ట మహేష్ యాదవ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది, పాజిటివ్ వచ్చింది టెస్టులో అని చెప్పేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోయింది. ఒక షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అయితే ఈ షోకాజ్ నోటీసులు ఇవన్నీ పనిచేస్తున్నాయా కూటమిలో అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఈ అంశంపై సమగ్ర నివేదిక వచ్చే వరకు మీరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా అధిష్టానం ఆదేశించింది అంటూ పల్లా శ్రీనివాస్ పేరుతో ఒక షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 48 గంటల్లోగా మీ పైన వచ్చిన వివరణ, ఆ ఆరోపణలపైన వివరణ కూడా ఇవ్వాలి, ఆ గడువులోగా వివరణ ఇవ్వని పక్షంలో పార్టీ నియమావళి ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే ఇవన్నీ పనిచేసేవేనా? ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీతో పాటు కూటమిలో ఉన్న జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ పైన ఆరోపణలు వచ్చినప్పుడు, లైంగిక ఆరోపణలు ఒక మహిళ వచ్చి ఆరోపించినప్పుడు ఇలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, సమగ్ర నివేదిక దర్యాప్తు వరకు అని జనసేన పార్టీ ఆదేశించింది. కానీ ఆ నివేదికలు ఏమొచ్చాయో, ఆ దర్యాప్తు ఏం జరిగిందో, పార్టీ ఏం తెలిసిందో ఏమో కానీ ఆయన గత కొద్ది రోజుల తర్వాత వెంటనే మళ్ళా జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ గానీ డిబేట్లలో పాల్గొంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అన్నింటిలోనూ నడుపుతూ వెళ్తున్నారు. సరే, ఈరోజు పుట్ట మహేష్ యాదవ్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇదే పని బిఆర్ నాయుడు గారి విషయంలో ఎందుకు చేయలేకపోయింది అన్న ప్రశ్న కూడా వస్తుంది. సరే, పుట్ట మహేష్ యాదవ్ చేసింది తక్కువ పని కాదు, చాలా తీవ్రమైన నేరం. ఒక ఎంపీగా దేశంలోనే ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డం ఇదే తొలిసారి అని కూడా చెప్తున్నారు. ఇంత తీవ్రమైన పని చేసిన తర్వాత చాలా కఠినంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలి. అలా కాకుండా సమగ్ర నివేదిక వచ్చే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పడం అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని దాటవేయడం, ఈ అంశం నుంచి తాత్కాలికంగా బయటపడడం వరకే కానీ ఆయన మీద చర్యలు తీసుకునే పరిస్థితి అయితే లేదు. గత అనుభవాలు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది అన్నది కూడా లేదు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి మీద అలాంటి అభియోగాలు వచ్చినప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కనీసం ఇలా షోకాజ్ నోటీస్ ఇచ్చింది కూడా లేదు. మీ మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఏంటి సంగతి అని అడిగింది కూడా లేదు. ఆయన ఇప్పటికీ కూడా చైర్మన్ గా కొనసాగుతూనే ఉన్నారు. కానీ పుట్ట మహేష్ కు మాత్రం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. గతంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఈ తిరువూరు నియోజకవర్గంలో విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని చిన్ని ప్రత్యేకంగా భద్రాచలం నుంచి మనుషుల్ని తెచ్చి గతంలో గంజాయి వ్యాపారం చేసే అనుభవం ఉన్న వ్యక్తుల్ని తీసుకొని వచ్చి వాళ్ళతో బలవంతంగా తిరువూరు నియోజకవర్గంలో గంజాయి అమ్మిస్తున్నారని స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఆరోపించారు. మరి ఆ ఎపిసోడ్ లో కూడా తెలుగుదేశం పార్టీ అటు కొలికిపూడి చెప్పింది నిజమా, లేకుంటే కేసినేని చిన్ని నిజంగా ఆ పనులు చేస్తున్నారా అని తేల్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు పక్క రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటూ సొంత ఎంపీ పట్టుబడినప్పుడు మాత్రం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవి తూతూ మంత్రంగా కేవలం ఈ పరిస్థితిని దాటవేయడం కోసం మాత్రమే ఇవన్నీ చేశారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు ఉండవు అన్నది గత అనుభవాలను బట్టి ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సింది, కనీసం డిస్మిస్ చేయకపోయినా పార్టీ నుండి సస్పెండ్ చేసి అప్పుడు సమగ్ర నివేదిక దర్యాప్తుకు ఆదేశించి ఉంటే బాగుండేది. కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, పైగా మీ మీద మీడియాలో వస్తున్నాయి ఇవన్నీ డ్రగ్స్ తీసుకున్నట్టు అని చెప్తున్నారు. మీడియాలో రావడం కాదు, పోలీసులు కూడా నిర్ధారించారు. అంటే ఎక్కడో కూడా ఇప్పటికీ కూడా పుట్ట మహేష్ యాదవ్ ని వెలికేసుకొచ్చే ప్రయత్నంలోనే తెలుగుదేశం పార్టీ ఉంది అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒకరి ఇద్దరి మీద అవి నిజంగా ఆరోపణలు లేకుంటే నిజాలు తెలియకపోయినా ఏ ఒక్కరు వచ్చి ఫిర్యాదు చేయకపోయినా సరే తన మీడియా బలం ద్వారా గంట అరగంట అద్ది ఇది అంటూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా బాధిత మహిళలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో అధిష్టానం, టీడీపీ అధిష్టానం కావచ్చు, కూటమి పెద్దలు కావచ్చు ఉన్నారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మరింత రెచ్చిపోతున్నారా అన్న ఒక అభిప్రాయానికి కూడా అవకాశం ఏర్పడుతోంది. కొద్ది రోజుల క్రితం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు కూడా ఇదే తరహాలో హైదరాబాద్ లో డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డారు. కానీ వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు కూడా లేవు. ఆ తర్వాత వీళ్ళందరినీ ఒక బాధ్యతలుగా చూసే పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే వీళ్ళేం సామాన్యమైన వ్యక్తులు కాదు,
ఏదో మామూలుగా ఏదో 16 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ టీనేజ్ పిల్లలు కాదు, ఒక ఎంపీలుగా ఉంటూ ఎమ్మెల్యేల కుటుంబాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఇలా డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన తర్వాత కూడా కనీసం వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా అలాగే ఉంచుకోవడం అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అంటే ఇంకా చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళందరి మీద. ఒకరి మీద చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎంత దూరం వెళ్తుందో అన్న ఒక భయం ఏమైనా తెలుగుదేశం పార్టీలో ఉందా? ఎందుకంటే వరుసగా నెలకొక ఎమ్మెల్యేనో లేకుంటే ఎంపీనో లేకుంటే కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వస్తున్నాయి, మొత్తం దుమారం చెప్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు ఏవైతే నీతులు చెప్తున్నారో పబ్లిక్ కి, అందుకు పూర్తి భిన్నంగా తెలుగుదేశం పార్టీ నాయకులే అలాంటి వ్యవహారాలు చేయడం, అవన్నీ బహిరంగంగా బయటకు వస్తూ ఉండడం అన్నది తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక పెద్ద బ్యాడ్ టైం వెంటాడుతుందేమో, సమాజానికి నీతులు చెప్తే ఇక చెల్లే పరిస్థితి లేకుండా పోతుందేమో. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా బలంతో ఏమైనా ప్రచారం చేయగలిగారు, కానీ ఇప్పుడు మీడియా బలం ఉన్నా అధికారం ఉన్నా సరే చుట్టూ ఉన్న వాతావరణం సహకరించడం లేదా. మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వ్యవహారాలు బండారం మొత్తం పబ్లిక్ ముందు నగ్నంగా నిలబడుతోందా అన్న ఒక అభిప్రాయానికి ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఆస్కారం ఇస్తూ ఉన్నాయి.